ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వరంగల్ నగరం తడిసి ముద్దైంది. పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరి మొత్తం జనజీవనం అంతా స్తంభించిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు వరంగల్ నగరాన్ని మొంతా తుఫాన్ ముంచెత్తింది. ఇంకా వరంగల్ నగరం వరద నుంచి తేరుకోనటువంటి పరిస్థితి. చాలా చోట్ల 45 కాలనీల్లో ఇంకా ముంపు కొనసాగుతూ ఉంది. అయితే బాధితులు రాత్రి నుంచి ఈ వరద నీటిలో చిక్కుకున్నటువంటి వారిని రెస్క్యూ బృందాలు బయటకు తీసుకొస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కాకతీయ కాలనీలో చిక్కుకున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఇటు జీడబ్ల్యూఎంసీ అధికారులు, పోలీసు బృందాలు మొత్తం కూడా వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారు. రాత్రి నుంచి కూడా వీళ్ళు ఈ వరద ముంపులోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఇప్పుడే వాళ్ళు అంతా బయటకు తీసుకొచ్చారు. ఒకసారి బయటకు తీసుకొచ్చినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీకు సమాచారం ఎప్పుడు అందింది? వీళ్ళని ఎట్లా రెస్క్యూ చేశారు? మాకు 9:30 ప్రాంతంలో మాకు ఇట్లా కొంతమంది వ్యక్తులు కాకతీయ కాలనీ హెచ్పి గ్యాస్ గోడౌన్ దగ్గర రెస్క్యూ చిక్కుకొని ఉన్నారని చెప్పేసి సమాచారం రాగానే మా సిపి గారి ఉత్తర్వుల మేరకు మరియు మా సిఐ శివకుమార్ సార్ ఉత్తర్వుల మేరకు మా హన్మకొండ పోలీస్ వారు మరియు ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా స్థానికుల సహాయంతో మేము ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామండి. దీని నుంచి దాదాపు ఒక 6 మంది బిహారీ కూలీలను మేము సేవ్ చేయడం జరిగిందండి. మొత్తం ఏం చెప్పారు సార్ మీకు బాధితులు? వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు ఆ వరదలలో మెడకాయ లోతు వరకు నీళ్ళల్లో వాళ్ళు మునిగిపోయి చలికి బిక్కుబిక్కుమంటూ ఉండే పరిస్థితి ఉంది. సో ఆ పరిస్థితులలో మేము ఎస్డిఆర్ఎఫ్ సహాయంతో మేము వాళ్ళని రెస్క్యూ చేశాం. మొత్తం ఇంకా మీకు ఇక్కడ ఇట్లా ముంపు కాలనీలో ఇంకెక్కడెక్కడ చిక్కుకున్నారని ఏమన్నా సమాచారం ఉందా? కాపువాడ కాలనీ బాగా ముంపుకి గురైందని చెప్పేసి మనకు సమాచారం ఉందండి. ఇప్పుడు అక్కడ కూడా కొంతమంది చిక్కుకున్నారని చెప్పేసి సమాచారం ఉంది. ఇప్పుడు వారిని కూడా మేము రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాధితులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పటి నుంచి వరదలో చిక్కుకున్నారు? రాత్రి 11-11:30 తర్వాత వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. దాని తర్వాత ఇంటికి వెళ్ళేసరికి గేట్ లోతు వాటర్ వచ్చేసి ఇళ్లలో మొత్తం సామాన్ మొత్తం పాడైపోయింది. నడుముకు నుంచి మెడకాయ లోతు వరకు వర్షం వచ్చింది. ఎవరు కాపాడే పరిస్థితుల్లో లేరు. అంత నైట్లో ఎవరు వస్తారు ఏంటిదని ఎవరు కాల్ చేసినా కూడా ఎవరి ఫోన్లు పనిచేయడం లేదు. తెల్లారి 4-5 గంటల తెల్లారుజామున పోలీస్ శాఖ వారికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మాకు సహాయం చేశారు. వాళ్ళు చేయబట్టే మేము ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, లేకపోతే మా పరిస్థితి ఏముండో ఏంటిదో మాకు తెలియని పరిస్థితి. ఏమనిపించింది? రాత్రి అంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు మీరు. మీరు ఆ సిచ్యువేషన్లో మీకు ఏం చేయాలి సార్? ఎవరికి ఫోన్ చేసే పరిస్థితి లేదు. ఇంట్లో కరెంట్ లేదు, ఫోన్లు కూడా పని చేయడం లేదు. ఎవరికి ఫోన్ చేయాలో ఏంటిది అర్థం కావడం లేదు. చిన్న పిల్లలు, భార్య పిల్లలతోని ఏం చేయాలో ఏమీ అర్థం కాక గేట్లను పట్టుకొని ఉక్కిరి బిక్కిరి ఆడకుండా జీవనం చెందిన అవసరం వచ్చింది. అయినా కూడా పోలీస్ శాఖ వారికి సమాచారం అందే కానీ వాళ్ళు వితిన్ సెకండ్లో వచ్చి వారు వచ్చి మాకు సహాయం చేశారు. ఈ విధంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఒక 10-15 మందిని అయితే వాళ్ళు సేవ్ చేశారు. ఇంకా కొంతమంది ఎట్లా అనిపించిందమ్మా? సరే, వర్షం పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డాం. మాకు చాలా కష్టాలు పడ్డాం. రాత్రి నైట్ నుంచి అసలు నిద్ర పడలే, కరెంట్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాం. మాకు పోలీసు వాళ్ళు మాకు కొంచెం సాయం చేసింది కాబట్టి మాకు కొంచెం సేఫ్గా అనిపించింది. చాలా ఇబ్బంది పడ్డాం. పోలీసు వారు కొంచెం టైంకి ఫోన్ కాబట్టి మమ్మల్ని సేవ్ చేశారు. అట్లా మాకు చాలా మంచిగా అనిపించింది. చెప్పండి, మీరు చెప్పండి, ఎట్లా మీరు వరదలో చిక్కుకున్నారు? మీకు పోలీస్ సిబ్బంది నుంచి ఎప్పుడు సమాచారం? నిన్న ఈవినింగ్ నుంచి వర్షం పడడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. కాపువాడలో కూడా చాలామంది ఇళ్లకు నీళ్లు వచ్చడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నారు. నిన్న 3 పేషెంట్లను కూడా మనం కాపాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక అర్ధగంట కింద మాకు సమాచారం వచ్చింది. హెచ్పి గ్యాస్ పక్కకు ఒక 10 మంది దాకా వ్యక్తులు ఉన్నారని చెప్పేసి అంతా మేము వెంటనే హన్మకొండ ఎస్ఐ కిషోర్ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు వాళ్ళ బృందాలు వచ్చేసి వాళ్ళని కాపాడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ. ఇది నవీన్, మనం చూడవచ్చు మొత్తం కూడా వరంగల్ నగరం అంతా కూడా ఇంకా జల దిగ్బంధనంలోనే ఉంది. మొత్తం 45 కాలనీలు ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటికే 9 పునరావాస కేంద్రాలకు 1200 మందిని తరలించారు. నిన్న మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి వీళ్ళంతా అధికారులతో సమీక్ష చేసి కొంత అప్రమత్తం చేయడం వల్ల కూడా కొంత ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండి ఇంకా ముంపు బాధితుల సంఖ్య తగ్గిందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది వరంగల్లో ఉన్నటువంటి తాజా సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో.